ఎండు చేప వేసి చామగడ్డ పులుసు చేయండి సూపర్‌గా ఉంటుంది. ముందుగా దానికోసం అయితే గ్యాస్ మీద కడాయి పెట్టేసి, కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలా. చేపలనైతే బాగా వాష్ చేసేసుకొని, బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలా. అదే ఆయిల్‌లో కొంచెము ఆవాలు, కొంచెము జీలకర్ర, కొంచెము మెంతులు వేసి చిటపటలాడితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక రెమ్మ కరివేపాకు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలా. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్ టమాటా వేసుకొని ఇది కూడా బాగా మగ్గించుకోవాలా. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారము అన్నీ వేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలా. ఇంకా ఇక్కడొచ్చి చింతపండు జ్యూస్ అయితే 1 కప్ అయితే తీసుకుంటున్నానండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం వేసుకొని మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. ఇలా మనకి బాగా మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఇవి చామగడ్డలు, తర్వాత ఫ్రై చేసుకున్న చేపల ముక్కలు అన్నీ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే మనకి గ్రేవీ థిక్‌నెస్ అనేది వచ్చేంత వరకైతే చూసుకోవాలా. మనకి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, ఆవాలు, మెంతుల పొడి, డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ వేసేస్తే దించేయడమే. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్